నవ్వులు రువ్వే పువ్వమ్మా, నీ నవ్వులు నాకే ఇవ్వమ్మా, ఉన్న 4 నాళ్ళు నీలా ఉండిపోతే చాలమ్మా. ఆగండి, ఆగండి. ఏంటి మాటల పరిమళాలు అని చెప్పేసింది, పాటలు పాడేస్తుంది అనుకుంటున్నారా? హలో హ్యాపీ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ మాటల పరిమళాలు. నేను మీ కళ్యాణ లక్ష్మి విప్పగుంట. ఈరోజు మన కాన్సెప్ట్ స్మైల్ పవర్ అండ్ పాజిటివిటీ అండి. ఈ వీక్ సిరీస్ అనమాట ఇది. సో స్మైల్ అనే కాన్సెప్ట్తో ఈ వీక్ మొత్తం కూడా మనం మాట్లాడుకోబోతున్నాము. సో అందుకనే పాటతో మొదలు పెట్టాను. అంటే నవ్వుకున్న పవర్ ఏంటి అనేసి చెప్పాలని ఉంది. సో అందుకని పాటలు మనం పువ్వుని చూడంగానే మనకి నవ్వుకి ఒక సింబాలిక్గా కనిపిస్తూ ఉంటుంది కదా, అందుకని అలా పాటతో స్టార్ట్ చేశాను. ఎలా అనిపించింది మీకు? బాగుందని బాగా పాడానా? ఐఎమ్ సో ఓకే. సరే, ఇప్పుడు మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. స్మైల్ పవర్ అండ్ పాజిటివిటీ వీక్. అసలు నవ్వడం అనేది ఎందుకు, మన లైఫ్లో నవ్వడం అనేది ఎందుకు అవసరమా, నవ్వు అవసరమా అనుకుంటే చాలా అవసరం అండి. నవ్వు లేకపోతే ఆ జీవితమే నిస్సారంగా ఉంటుంది. సో నవ్వుకున్న పవర్ ఏంటి, ఇవాళ నవ్వు ఎంత అవసరం మన లైఫ్లో, అసలు అవి చేసే మేలేంటి అనేది ఒక్కొక్క ఎపిసోడ్లో మనం నవ్వుకున్న ఇంపార్టెన్స్, దాని ఇంపార్టెన్స్ గురించి మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. సరేనా? ఓకే. సో ఎవరినైనా మనం చూడంగానే, నాకు తెలిసిన వ్యక్తి కావచ్చు, ఫస్ట్ అంటే ప్లాన్డ్గా ఒక మీటింగ్కో లేకపోతే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అయినా మనం చూడంగానే ఫస్ట్ ఏం చేస్తాము, ఒక మంచి గ్రీటింగ్స్ అనేవి విత్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అని అంటారు. కమ్యూనికేషన్స్లో డిఫరెంట్ టూ టైప్స్ ఉన్నాయి, వర్బల్ అండ్ నాన్ వర్బల్. వర్బల్ అంటే మాటల ద్వారా మనం మన వ్యక్తం చేయడం ఏదైనా ఒక విషయాన్ని. అలా ఫస్ట్ ఒక స్మైల్ తోటి మనం వాళ్ళని పలకరిస్తాం. అంటే స్మైల్ ఇస్తున్నాము అంటే వాళ్ళు మనం పలకరిస్తున్నాము, గ్రీట్ చేస్తున్నాము అని అర్థం. సో వెంటనే అవతల వ్యక్తి కూడా తిరిగి రెస్పాండ్ అవుతూ స్మైల్ చేస్తూ ఉంటారు. సో అట్లా ఒక మంచి బాండింగ్ అనేది ఒక రిలేషన్కి స్టార్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది అక్కడ. సో అట్లా అట్లా కాన్వర్జేషన్ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. సో అలా ఒక చిన్న సింపుల్గా నవ్వు గురించి మనం మాట్లాడుకోవచ్చు. అసలు నవ్వు అనేది చాలా ఆరోగ్యం కూడా. అంటే ఒక సైంటిఫిక్గా ఇంకా కమింగ్ ఎపిసోడ్స్లో సైంటిఫిక్ రీజన్స్ ఏంటి, దీని స్మైల్ వెనక ఉన్న సైంటిఫిక్ పాయింట్స్ ఏంటి, అవన్నీ కూడా మనం తెలుసుకుందాము. బేసిక్గా ఒక సింపుల్ పాయింట్లో చెప్పాలంటే, నవ్వడం వల్ల మనకి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మన బ్రెయిన్లో. సో దానివల్ల స్ట్రెస్ ఫ్రీ అవుతాము, ఓవరాల్ హెల్త్ బాగుంటుంది. సో డే మొత్తం కూడా చాలా యాక్టివ్గా మన పనులు చక్కగా చేసుకోగలుగుతాం. ఇట్లా నవ్వు వెనకాల చాలా చాలా అండ్ నవ్వు కాన్ఫిడెన్స్ని కూడా పెంచుతుంది అనేది నేను చెప్పగలుగుతాను. ఎట్లా అంటే, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇది ఇంటర్వ్యూవర్ కానీ ఇంటర్వ్యూయే కానీ ఎవరైనా కానీ, ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కానీ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి వెళ్ళిన వ్యక్తి కానీ ఎవరైనా కానీ ఒక చిన్న స్మైల్ తోటి అక్కడ వాతావరణాన్ని అంతా కూడా చాలా బ్యాలెన్స్ చేసేయచ్చు. సో అంటే ఇంటర్వ్యూయర్ ఒక స్మైల్తో వెల్కమింగ్గా ఉంటే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి వెళ్ళిన వ్యక్తి చాలా కామ్ డౌన్ అయిపోతాడు, టెన్షన్ ఫ్రీ అయిపోతాడు. అలాగే ఒక ఆ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి వెళ్ళిన వ్యక్తి కూడా స్మైల్ తోటి అక్కడ ఇంటర్వ్యూ చేసే వ్యక్తిని గ్రీట్ చేయడం వల్ల అతని మీద పాజిటివ్ దృక్పథం, అంటే పాజిటివ్ నేచర్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో నవ్వు మన లైఫ్లో పార్ట్ అండ్ పార్సల్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో ఇలా నవ్వు వెనుక చాలా చాలా పెద్ద కథే ఉంది. కానీ ఇప్పుడు ఈరోజు మన స్టార్టింగ్ ఎపిసోడ్లో ఒక సింపుల్ వర్డ్స్ తోటి మీకు ఈ నవ్వు గురించి చెప్పేశాను. సో మీరు రోజు నవ్వుతున్నారా? అసలు ఎన్నిసార్లు నవ్వుతారు రోజుకి, లెక్క పెట్టుకుంటారా? సో నేనైతే చాలా సార్లు నవ్వుతానండి. అసలు రోజు మొత్తంలో నేను నవ్వడమే ఎక్కువ ఉంటుంది, మాట్లాడి ప్రతిసారి లేకపోతే ఎక్కువ మార్నింగ్ నుంచి ఈవినింగ్. అసలు ఆ రోజు నవ్వలేదు అంటే నా డే బాగాలేదని అర్థం. అలా ఏముండదు, నేను మ్యాక్సిమం నవ్వుతూనే ఉంటాను. నేనైతే చాలా చాలా నవ్వుతాను. అందుకే అండి నాకు అసలు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా అసలు ఏమీ రావు. నేను ఎప్పుడు యాక్టివ్గా ఉంటా. వైరల్ డిసీజెస్ రావు, లేకపోతే ఇంకేదో రావు. అసలు నేను ఎప్పుడు హెల్దీగా, నా ఆరోగ్య రహస్యం
నా నవ్వే. సో, మీరు చాలా ఆరోగ్యంగా, మీ పనులన్నీ సక్సెస్‌ఫుల్‌గా, మీరు చాలా బాగా యాక్టివ్‌గా డే అంతా ఉండాలి. మీరు చేపట్టిన ప్రతి పనిలో సక్సెస్ చూడాలి. లేకపోతే అంతా గూడా చక్కగా ఉండాలి. మీ రిలేషన్స్ గానీ, ఏదైనా గానీ ఉండాలంటే మీరెప్పుడూ నవ్వుతూ ఉండండి. స్మైలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ లైఫ్‌లో. సో, అందుకనే ఈ మధ్య సైకాలజిస్ట్‌లు గూడా చాలా మందికి నవ్వండి అంటే మీరు ఎవరు ఉన్నా లేకపోయినా నవ్వు ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నారు ఈ రోజుల్లో. అలాంటి అవసరం వచ్చేసింది. సో, అంత ఇంపార్టెంట్ మన లైఫ్‌లో స్మైల్ అనేది. సో, నెక్స్ట్ ఎపిసోడ్‌లో మీకు స్మైల్‌కి సంబంధించిన సైంటిఫిక్ రీజన్స్ ఏంటి? స్మైల్ చేస్తే మనకి స్మైల్ ఎందుకు చేయాలి? దానికి సంబంధించి దానికి గల సైంటిఫిక్ రీజన్స్ ఏంటి? మనకెలా హెల్ప్ అవుతుంది ఇంకా మన డైలీ రొటీన్ లైఫ్‌లో ఒక ఇండివిడ్యువల్‌కి స్మైల్ అనేది ఎలా మేలు చేస్తుంది? ఇవన్నీ సైంటిఫిక్ రీజన్స్ తోటి మీకు ఇంకా మరిన్ని విషయాలు చెప్తాను. సో, కీప్ స్మైలింగ్, స్టే ట్యూన్డ్ అండ్ కనెక్టెడ్ విత్ మీ, యువర్ కళ్యాణి లక్ష్మి విప్పగుంట. Like, share and subscribe. Thank you. Namaste.